హాయ్ అండి అందరికి. మనం పైపింగ్ వేసుకోవడానికి క్లాత్లో ఇది 1 మీటర్ క్లాత్, టిష్యూ క్లాత్. ఇది గోల్డెన్ కలర్. దీంట్లో మనం ఏం చేస్తామంటే పైపింగ్ చేసుకుంటే ఇటు సైడ్ నుంచి ఇలా క్రాస్ క్రాస్ లైన్ తీసుకుంటాం కదా, ఇలా లేకుండా మేము సింపుల్ బడ్జెట్లో ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఈ 1 మీటర్ ఫ్యాబ్రిక్ని ఇలా క్రాస్ లైన్గా పరుచుకోవాలి. ఫస్ట్ కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ క్లాత్ ఇటు సైడ్ ఈ టర్న్ చేసుకోవాలి. ఈక్వల్గా టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ క్లాత్ని ఇలా కొంచెం కొంచెంగా ఇలా టర్న్ చేసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ మనం ఇంతవరకు యూస్ చేస్తాము. ఇంతవరకు అనేది ఇలా ఫోల్డింగ్ ఇలా ఫోల్డింగ్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏమన్నా పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఫ్లవర్ బ్యాండ్ తాడుగా ఇలా పెట్టుకోవచ్చు. ఇది ఊడిపోతుంది. ఇలా కట్టేసుకున్న తర్వాత మనం ఇటు సైడ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఈ ఫ్యాబ్రిక్ ని మనకి ఎంత డైరెక్షన్ లో కావాలో అంత డైరెక్షన్ అనేది మనం కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఇది చిన్న ఫ్యాబ్రిక్ కాబట్టి నేను ఇంతవరకు కట్ చేసేస్తున్నాను. దాని తర్వాత మనకి ఎంత ఫ్యాబ్రిక్ అయితే కావాలో అంతవరకు అనేది ఇక్కడ డాట్ అనేది వేసుకోవాలి. పైపింగ్ కి మనకి ఇంత క్లాత్ అనేది సరిపోతుంది. మనకి ఎంతైతే కావాలో అంత లైన్స్ మేము తీసుకున్న తర్వాత ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇది మనకి ఈజీ మెథడ్లో అయిపోతుంది. అంతా మనకి క్రాస్గా స్ట్రైట్గా వచ్చింది కదా, ఇది మనకు సింపుల్గా అయిపోతుంది. మనం స్ట్రైట్ లైన్ కట్ చేసామంటే ఒక చోట చిన్నగా ఒక చోట పెద్దగా వస్తుంది. అలా లేకుండా ఇలా ఈజీగా అయితే ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.